విజయనగరం జిల్లాలో జరిగిందండి ఈ సంఘటన. శంకర్రావు అనే అతనండి భార్య కలిసి అతని చుట్టాలు అతనికి ఒంట్లో బాగాలేదని చెప్పి హైదరాబాద్కి రావడం జరిగిందంట. ఇంటికి మొత్తం తాళం పెట్టేసి వీళ్ళు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగతనం అయితే జరిగిందండి. 20 తులాల బంగారం ఎవరో దొంగొచ్చి ఎత్తుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే తలుపులన్నీ తీసేసి ఉండడంతో పక్కింటి వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి మీ ఇంటి ఎవరో తలుపులు తీసేసి ఉన్నాయి, ఎవరో దొంగలు పడినట్లు ఉంది అని చెప్పారట. వెంటనే వాళ్ళు మళ్ళీ విజయనగరానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి అన్నీ చూసి ఏమేమి పోయినాయి అన్నీ నోట్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఆ శంకర్రావు అనే వ్యక్తి కట్టండి ఫోన్ వచ్చిందట. ఏంటంటే మీ బంగారం పలానా ఎదురుగుండా మీ ఇంటి ఎదురుగుండా ఉన్న స్కూటీలో ఉన్నాయి, తీసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగిందటండి. వెంటనే అతను వెళ్ళి ఆ స్కూటీలో ఉన్న బంగారాన్ని తీసుకుని చూశాడట. అవును వాళ్ళవేనండి, హారం, గాజులు, నక్లీసు, బ్రాస్లెటు, దిద్దులు ఇవన్నీ ఉన్నాయట. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసి అవునా ఎవరు అలా పెట్టేశారు, అసలు ఎవరు ఇలా చేశారని ఆశ్చర్యపోయారట. కాకపోతే శంకర్రావు గారు చెప్పారంట, లేదండి ఇంకా నాకు ఒక నల్లపూసల దండ అలాగే ఉంగరాలు ఇవ్వాలి, అవి తప్ప మిగతావన్నీ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. కాకపోతే ఈ మంచి దొంగ మరి ఎవరో మనకు అర్థం కాలేదు. అతనికి అవసరమై తీసుకున్నాడా, లేకపోతే పక్కనే ఉన్నారా, లేకపోతే తెలిసిన వాళ్ళే చేశారా అని చెప్పి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కాకపోతే దొంగ మాత్రం మంచోడే అనుకోవాలండి. ఇంచుమించు అన్నీ ఇచ్చేశాడు, నల్లపూసలు అది మాత్రమే దొంగిలించాడు. వాళ్ళైతే ఆశలు వదిలేసుకున్నారట. ఎందుకంటే ఇంకా దొంగ తీసుకెళ్ళి మాకెక్కడ దొరుకుతాయి అని అనుకున్నారట. కానీ మొత్తం బంగారం ఉంది, నల్లపూసల దండ ఒక ఉంగరం తప్ప. అదే పోలీసులు చెప్తున్నారు. ఫోన్ ద్వారా అయితే మేము ఎంక్వైరీ చేస్తామని. మంచి దొంగ అని చెప్పుకుందామండి.